అదే మాకు జీవనాధారము, దాని మీదే మేమందరం బ్రతుకుతా ఉన్నాము. ఇటువంటి మాకు రేపు ఈ కంపెనీలేవో మా భూములు లాక్కుని ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి మాకు నమ్మకం లేదు. మనకు ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో లక్షలాది ఎకరాలు ఇంతకు ముందు ప్రభుత్వాలు తీసుకునేవి ఉన్నవి, అక్కడికి ఇవ్వండి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేస్తా ఉంటే, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు పర్యటనకు వచ్చి రైతుల్ని ప్రలోభ పెట్టి వాళ్ళందరి మధ్య కూడా వర్గ విభేదాలు సృష్టించి ఒకరి మీద ఒకళ్ళు దాడి చేసుకునే ప్రయత్నం చేపిస్తా ఉన్నాడు. మరియు రాష్ట్ర ప్రభుత్వం మేము వెనక తగ్గేది లేదు, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇండోసాల్ కంపెనీ కోసం మేము 8,500 ఎకరాలు తీసుకుని తీరుతాము అని చెప్పి మండుపట్టు ప్రదర్శిస్తా ఉంది. మరి ఇదే ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ గారు యువగళం పాదయాత్రలో కూడా విశ్వేశ్వర్ రెడ్డి అనే అతను డిఫాల్టరు, అతను ఒక పెద్ద దొంగ, జగన్మోహన్ రెడ్డికి బినామీ, ఈ ప్రాజెక్టు కోసం కావాలని చెప్పి విపరీతమైన కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని జగన్మోహన్ రెడ్డి అతని కోసం రైతుల భూములు ధారాదత్తం చేస్తా ఉన్నాడు అని చెప్పి విమర్శించి, రేపు మేము అధికారంలోకి వస్తాము, మీరందరూ కూడా మాకు సహకరించండి, వచ్చిన వెంటనే ఇటువంటి తప్పులు జరగకుండా చూస్తామని చెప్పి ఈ రోజున ఎక్కడో ఇచ్చినటువంటి భూములు కాకుండా 3 పంటలు పండుతూ ఎంతో చక్కగా వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి భూముల్ని కరేడు ప్రాంతానికి ఇండోసాల్ లాంటి ప్రాజెక్టును తీసుకువచ్చి ఈ రోజున ఆ కంపెనీకి ధారాదత్తం చేస్తా ఉంటాం అనేది ఎంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగును అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. గ్రామ సభలు పెట్టినా సరే, వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేసినా, వ్యతిరేకించినా